నిజంగా మీకు కుమారరాజా తెలీదా? తెలీదు. తెలీదు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి కాల్చి. పిల్లలు ఇక్కడే ఎక్కడో ఉంటారు, వెతకండి. రండి బాబు, రండి. వీడి సంగతి చూడండి. నీ పేరేంటి బాబు? నా పేరు వెంకటేశ్వర్లు. అమ్మ నన్ను ముద్దుగా వెంకు అనిపించాను. నీ పేరు బాబు? మా పేరు తెలుగులను గంగా తీరమున జన్మించి రంగస్థలమును గడగడలాడించిన రంగత్తు రంగాచార్యుల పుత్రుడు రామాచారి నామదేవుడు. నీ పేరు? ఆ తాత పేరు బంగారు శెట్టి అండి. ఆ బాబు పేరు ముత్యాల శెట్టి. నా పేరేమో వంకాయల వరహాల శెట్టి అండి. బాగుంది. నీ పేరేంటి బాబు? మంచి పేరు రహీం. నీ పేరు? నా పేరు నీకు తెలవదా? మా ఊళ్ళో సుబ్బారెడ్డి కొడుకు సూరపురెడ్డి వాళ్ళ అన్న కొడుకునే నేను. నన్ను గుల్రెడ్డి అంటారులేమ్మ. చెప్పక్కర్లేదు, తెలుస్తూనే ఉంది. గణపతి కదా? అట్లా నవ్వకూడదు. శంకర్, వాసు. నీ పేరేంటి బాబు? నా పేరు కిట్టు. కిట్టు. అబ్బో బాగుందే. నీ పేరేంటమ్మా? సరళ. సరళ, చాలా బాగుంది. రాజా, చూడండి, మీరంతా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పద్ధతులు అలవాటు చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మీరంతా కలిసి వెళ్ళాలి. పరాయి వాళ్ళు ఎవరొచ్చినా సరే వాళ్ళని పట్టి బంధించాలి, తెలిసిందా? పీఠంధర వారికి నమస్కారం. 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 దివాన్జీ, ఏమిటిది? చిన్ని దొరసాని వారికి ఒక చిన్ని కానుక. డాలీ, లోపలికి వెళ్ళి ఆడుకో. బట్లర్. మీరు వచ్చిన పని? ఏమీ లేదు. ఎక్కడ పడితే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు.
వారిని అదుపులో పెట్టాలంటే మీరు మాకు కొంత ఆయుధ సామగ్రి ఇప్పించాలి. ఇచ్చేదాము. అందుకు మాకు 5 లక్షలు ఇవ్వవాలి. గోల్డే ఇవ్వవాలి. అంత బంగారం మా దగ్గర ఎక్కడుందండి? వాట్ మ్యాన్, ఇండియాలో ఎక్కడ చూసినా బంగారమే. గోడలు, మేడలు, ఎద్దులు, ఏనుగలు, గుళ్ళు, గోపురాలు, దేశమంతటా బంగారమే. పట్టుకురా మ్యాన్. దేవాలయాలంటే మాకు చాలా పవిత్రమైనవి. వాటిని తాకడానికి కూడా వీల్లేదు. మీకు వీల్లేదంటే మాకు అంతకన్నా వీల్లేదు. మీరు కోరినట్టుగానే ఇస్తాం. ఈలోగా మాకు మందుగుండు సామగ్రి ఇస్తాం. ఈవేళే మా గోడానికి ఫర్మానా పంపిస్తాం. వెంకటప్పయ్య, కొట్టాలన్నారు కదా ఈ ముసిల్లక్క ఈ పడుచుకల్ని మానవంగా చేస్తున్నాడు. నాలాంటి వీరాన్ని వీరుడు చూస్తూ ఊరుకుంటారా? ఎవరయ్యా పడుచుపిల్ల? అవ ఇదిగో ఈ సుందరాంగి. నలుగురు సత్తే అందంగా ఉంది కదా అని 5వ దాన్ని పెళ్లి చేసుకున్నారా? 5వ పిల్లవా? ఊరిని దుంప తెగ. మరి ఎందుకు అరిచింది? కాలికి ఏదో తగిలితే భయపడి అరిచాను అంతే. అమ్మో ఆయన వదిలిపెట్టమంటున్నారు. వదిలిపెట్టండి. మీరు దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు. లేకపోతే వీళ్ళు నన్ను గిరిదాలు చుట్టేశారు. అసలు ఏం జరిగింది బాబు? అదే బాబు, గిరిదాలు చుట్టం మానేసి వీరుల్లా బతుకుంది మా భవానీ అక్క. మీకు తెలుసా అండి? తెలుసు, అక్కడికే పెడుతున్నా. మీ పేరే? గున్నయ్య. గున్నయ్య? ఈ పేరు ఎక్కడో విన్నానే. సరే, నేను అక్కడికి వస్తాను. పదండి. ఏమండి, నన్ను క్షమించండి. పోనీ పోనీ. గోవిందు 2. గోవిందు, నువ్వు కొట్టలేకపోయావు. గణపతి, నువ్వు పప్పే. వరాలు, నువ్వు అంతే. రాజా 1. భేష్ రాజా, సరిగ్గా కొట్టావు. గోవిందు, పర్వాలేదు. ఏం గణపతి, గురి తప్పావు. మీరు చెప్పింది 6, 9 అని సందేహం వచ్చిందండి. 5వ నంబర్ కొట్టేశాను, అది కూడా గురి తప్పిపోయింది. మంచి పని చేశావు. ఏం వరహాలు? చక్రంలా గిర్రం తిరిగిపోతుంటే నా తల కూడా గిర్రం తిరిగిపోయిందండి. ఇంకేం కొట్టనండి. మరంతేనంట, చెక్కిడాల మూడేవాడు చక్కెర ఎలా తిప్పుతాడంట. నువ్వు మహా కొట్టావలేవయ్యా. తప్పు, అలా అల్లరి చేయకూడదు. గురి చూసుకొట్టడం అలవాటు చేసుకోండి. పొడగొట్టి గడపట్టి మెడగొట్టి పడగొట్టి నిన్ను చేసి చెండాడదు రారా. ఏ గుస్తి పట్టంతా కూతలట. అలా కొట్టకూడదు. వాడు ఎప్పుడు మేము అంతేనండి, కింద మీద చూడకుండా పిచ్చ కొట్టు కొడతాడు. ఏం గున్నయ్య కులాసా? తమ దయ వల్ల మీకు పూర్తిగా సేవ చేసే అదృష్టం లేకుండానే భగవంతుడు నాకు ఈ గూనితనం. నీ మంచితనం ముందు ఈ గూనితనం నీకు అవలక్షణం కాదులే గున్నయ్య. అవతారం ఓయ్, ఇన్నాళ్ళు ఎక్కడ పోయావయ్యా? ఏం చెప్పనయ్యా బాబు, ఎన్ని అవతారాలు ఎత్తాను, ఎన్ని ఘనకార్యాలు సాధించాను. కావాలంటే గున్నయ్యడు. ఈ వేళ మాత్రం లేదు, వేరే అవతారం ఎత్తేసాను. ఎత్తి దొరికిన వల్ల ఎత్తెత్తుకుంటాను. చిన్న సందేహం. ఏమిట్రా అసలు నా మీద నీకు సందేహం? ఎత్తెత్తు కొట్టింది కర్రతో దూదినా? దూరం కదా కర్రని లేక పిండినా? అయ్యో పప్పు అన్నమా? భవానేక, వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు. వయసులో చిన్నవాళ్ళైనా మెదడులో మాత్రం లేదు, మనకంటే ముదిలివారు. అమ్మా, నేను ఒక పని మీద ఇచ్చానమ్మా. ఏమిటి గున్నయ్య, మళ్ళీ ఆ దివాన్ ఏదన్నా అరాచకాన్ని తలపెట్టాడా? అవునమ్మా, పీఠం దొర దగ్గర నుండి పెద్ద పెట్టున తుపాకులు మందుగుండు సామాగ్రిని తెప్పిస్తున్నాడమ్మా. అలాగా?
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆయుధ సామాగ్రి ఆ దుర్మార్గుడికి అందకూడదు. అందితే వాడికి మనం ఆపలేం. చూడండి, ఆ సామాగ్రిని మధ్యలో పెట్టేద్దాం. అయితే అవతారం నేను తిరిగి వచ్చేలోగా పిల్లలంతా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది. ఈ బాధ్యత అంటే ఇంకేదన్నా బాధ్యత ఇస్తే బాగా జాగ్రత్తగా వహిస్తాను. వీళ్ళు పిల్లలా చెప్పండి. బుద్ధిగా ఉంటారులే. ఏముంటారు జాగ్రత్త. పదండి పదండి. నా ప్రాణాలు తెచ్చుకున్నామండి. పిల్లలు, జనలు, ఈ రోజు నుంచి నేను మీ గురువు గారిని. నమస్కారం పెట్టండి. అది ఇలాగే పొద్దున్న సాయంత్రం బాబాయ్.